వెల్కమ్ టు V9 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోహ్లీ సిరాజ్ల కోసం ప్రత్యేక ఫ్లైట్, యూఏఈకి బయలుదేరుతున్న భారత ఆటగాళ్లు. సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదానికి కారణాలపై స్పందించిన పోలీసులు. బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు, తొలి పూజలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి. మొరాయించిన నిజాం సాగర్ గేట్, 3000 క్యూసెక్ల నీటి వృధా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లాండ్ తో జరగాల్సిన 5వ టెస్ట్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. మరోవైపు ఐపీఎల్ సీజన్ 14 రెండో అంచె పోటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇంగ్లాండ్ నుండి ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ సిరాజ్ల కోసం ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని రాయల్ ఏజెన్సీ బెంగళూరు ఫ్రాంచైజీ సిద్ధం చేసింది. వీరిద్దరిని తీసుకొని విమానం యూఏఈ చేరుకుంటుంది. ఈ రాత్రి వీరిద్దరూ విమానం ఎక్కనున్నారు. దుబాయ్లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం 6 రోజులు క్వారంటైన్లో ఉంటారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తొలుత అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని, మద్యం సేవించలేదని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. స్కిడ్ కావడంతో సాయి ధరమ్ తేజ్ బైక్ ను అదుపు చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. ఆయనకు తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని తెలిపారు. అయితే ఇలాంటి కేసుల్లో 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని, అందుకే 48 గంటల పాటు ఆయన క్లోజ్ గా మానిటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలాంటి సర్జరీ చేయబోమని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారని, ఆయన కోలుకోవాలని అంతా కోరుకుందామని తెలిపారు. అనేది ఇదంతా తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. అక్కడ ప్రైమరీ మాకు ప్రాథమిక విచారణ బట్టి అక్కడ అంటే మట్టి ఉండడం వల్ల మట్టిలో స్కిడ్ అయినట్టుగా తెలుస్తుంది. హెల్మెట్ కూడా పెట్టుకొని ఉన్నారు. కెమెరాస్ వెరిఫై చేస్తున్నారు. దానికి టీము అక్కడే ఉన్నారు. మా పోలీస్ టీం అక్కడ చెక్ చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్నారు. లేదండి, అంటే మాకు తెలుస్తుంది. వెహికల్ను కూడా పోలీసులు అయితే మాత్రం వాటిని లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అతివేగంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పినప్పటికీ కూడా అన్ని కోణాల్లో అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రావడం వల్ల అదుపు తప్పనిసరిగా రోడ్ బైక్ కింద పడిపోతుంది. వినాయక చవితి పండుగ పురస్కరించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడి ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడికి ఉన్నత ప్రాముఖ్యత బాలాపూర్ గణనాథుడికి ఉందని మంత్రి తెలిపారు. తన నియోజకవర్గంలోనే బాలాపూర్ గణనాథుడు ఉండడం తన అదృష్టమని మంత్రి భావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడక్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, కార్యవర్గం, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఎవరెవరి జీవితాలలో మీ జీవితాలలో మీకు విజయాలను తప్పిపోయేటట్టు గత సంవత్సరం ఏర్పడిన చేదని వాళ్ళని పోయేటట్టు ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకుపోతున్న తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించే శక్తిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాలని వినాయకుడిని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ప్రజలందరూ సంతోషంతో ఉండాలని వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని వినాయకుడు అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి చవితి గణేశుడు అనగానే వినాయక చవితి రాగానే పాశ్చాత్య దేశాలు మొత్తం బాలపూర్ వైపు చూస్తాయి. గణేశుని యొక్క లడ్డు మహిమ గుర్తింతాయి గడ్డుడింతాయి అన్నట్టు ప్రపంచంలో ప్రతి మూలకి ఈ మెసేజ్ వెళ్తుంది. అయితే తీసుకున్న వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ బాలాపూర్లో పుట్టిన గడ్డ అలాగే మెట్టినింటికి వచ్చిన మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు పోవడం కూడా మన అదృష్టంగా భావిస్తాం. మరి విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఆశీస్సులతోటి ఈరోజు ప్రతి రంగంలో ప్రతి అభివృద్ధి విషయంలో మనకి వెన్నుదన్నుగా ఉంటూ అభివృద్ధిలో ముందంజలు నడిపిస్తున్నందుకు అమ్మగారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అందరూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నిజాం సాగర్ మండల్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ బంద్ చేశారు. కానీ 9వ నెంబర్ గేట్ మొరాయించింది. దీనికి కారణంగా అధికారుల నిర్లక్ష్యం తెలుస్తోంది. దీని ఫలితంగా 3000 క్యూసెక్ల నీటి వృధాగా పోతుంది. గత సంవత్సరంలో కూడా 9వ నెంబర్ గేట్ మొరాయించిన అధికారులకు ఈ విషయం తెలిసినా 9వ నెంబర్ గేట్ రిపేర్లో ఉందని తెలిసినా కూడా దాన్ని తెరిచారు. ప్రభుత్వం నుండి సంవత్సరానికి కొన్ని కోట్ల నిధులు వచ్చినా అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే పనిచేసి వదిలేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కోట్ల రూపాయల ఖర్చు చేసి తీసుకువస్తే ఇక్కడ నీటి శాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కోట్లల్లో నిధులు వృధా అవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేకమైన నిధులు తీసుకురావడం ఎంత కృషి చేసినా అధికారులు మాత్రం ఆయన ఆశయాలను తొంగలో తొక్కుతున్నారని స్థానికులు అంటున్నారు. నిర్మల్ పట్టణ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. లారీ అదుపు తప్పి మిషన్ భగీరథ పైప్ లైన్ ను ఢీకొట్టడంతో పైపు పగిలిపోయి నీరు ప్రవహిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీరు వృధాగా పోకుండా యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ను ఆదేశించారు. సూర్యాపేట్ జిల్లా జాజిరెడ్డిగూడ మండల కొమ్మల గ్రామంలో 36వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, లక్ష్మయ్య, సురేష్, సాలయ్య, శంకర్, నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైపాయనాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం భక్తవిఘ్ననాశనే నమః ఓం ఏకదంతాయ నమః ఓం మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్ సైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్ బేసిక్ ప్లాన్లో మార్పులను చేసింది. ఇప్పటి వరకు ప్రతి నెల 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని 15 MBPS నుండి 20 MBPSకు పెంచినట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటితో పాటు సోనీ గ్రూప్కు చెందిన స్పోర్ట్స్ ఛానల్, సిఎన్బిసి, జీ గ్రూప్కు చెందిన మొత్తం ఛానల్స్ను అదనంగా అందిస్తున్నట్లు చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. భాగంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ ఎదుర్కొనేటువంటి సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు వాటినన్నింటినీ కూడా 1 by 1 వాటిని తగ్గించుకుంటూ వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినంతవరకు కూడా ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ యొక్క పరిస్థితిని బేస్ చేసుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు అనొచ్చు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనవచ్చు, అధికంగా చేసినటువంటి అప్పులు, ఆ భారాన్ని ఈనాటి ఈ ప్రభుత్వం మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. వడ్డీల రూపేణే అధిక సంఖ్యలో మొత్తం కూడా మనం పే చేస్తున్నాం. దానివలన సంస్థ లాభాల బాటలోకి రావాల్సినటువంటిది కూడా రాలేకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ యొక్క ఆదాయ వనరుల్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో
మనం తీసుకునేటువంటి చర్యలు భాగంగానే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్షను బేసిక్ ప్యాకేజీకి సంబంధించి 300 రూపాయలు, సెకండ్ ప్యాకేజీ 449 రూపాయలు, థర్డ్ ప్యాకేజీ 599 రూపాయలు. ఈ మూడిట్లోనూ టీవీ కనెక్షన్స్, టెలిఫోను, ఇంటర్నెట్ వచ్చేటువంటి సదుపాయం కలిగినటువంటి దీన్ని ఇవాళ 300 బేసిక్ ప్యాకేజీని కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రజలందరికీ, ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారులందరికీ కూడా తెలియజేసేటువంటి కారణం దాన్ని మరొక 50 రూపాయలు పెంచాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఈ పెంచేటువంటి క్రమంలో కూడా ఇప్పుడు మనం అందజేసేటువంటిది 15 MBBS మనం ఇస్తున్నాం. దానిని 20 MBBSగా ఇవ్వటానికి నిర్ణయం చేసుకున్నాం. అదే పద్ధతిలో 100 GB మనం ఇచ్చేటువంటి వాళ్ళం 150 GB ఇవాళ మనం ఇవ్వటానికి సిద్ధమవటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా ఒక 7-8 ఛానల్స్ వరకు కూడా స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 2, అదేవిధంగా తతిమావి ఒక ఇంగ్లీష్ ఒకటి, హిందీకి సంబంధించి 2, మొత్తం 7 నుంచి 8 ఛానల్స్ వరకు కూడా డైరెక్ట్గా మరలా కస్టమర్స్కి ఉచితంగా ఈ సందర్భంగా కూడా మేము అందజేయటానికి సిద్ధమయ్యాం. దీనికి సంబంధించి ఒక వారం 10 రోజుల తర్వాత కొన్ని జీ ప్యాకేజీకి సంబంధించినటువంటి వాటినన్నింటిని కూడా తీసుకురావాలని వారం 10 రోజుల తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మాత్రం ఒక 8 ఛానల్స్ని ఇందాక మీరు చెప్పినటువంటి పద్ధతిలో దీన్ని ఇవ్వటానికి మేము సిద్ధమై ఉన్నాం అనేటువంటి చెప్తున్నాం. అనంతపురం జిల్లాలో రెండో రోజు హాంద్రినీవా కాలువ పనులను టీడీపీ నేతల బృందం పరిశీలించింది. జీడిపల్లి నుండి బీటీ ప్రాజెక్టు వెళ్లే కాలువ పనులను పరిశీలించారు. కళ్యాణదుర్గం సమీపంలోని ఇటిమిద్ది గ్రామంలో పాడైపోయిన పైపింగ్ యంత్రాలు నిలిచిపోయిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, హనుమంతరాయ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నావు బాబు బాబు రా తమ్ముడు వెనక్కి రా, ఎవరు లేరు కదా. అట్లా అట్లా సరే అట్లా కొంచెం ముందు చెప్పుల పక్కన అన్న ఇట్లా తిరగండి, అందరూ ఇట్లా తిరగండి. ప్రాజెక్టు కళ్యాణదుర్గం, రాయదుర్గాలకు ఒక వరప్రసాదం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కళ్యాణదుర్గము, రాయదుర్గము సంబంధించిన లక్షలాది మంది రైతుల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పంటలు పండించాలి, వారి కళ్ళను సాకారం చేయాలని చెప్పి ఈ బృహత్తమైన ప్రాజెక్టు నాంది పలికారు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏమంటే బీటీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12,000 ఎకరాల్లో స్థిరీకరణ చేయాలని, కళ్యాణదుర్గములో 114 చెరువులు నింపి 10,000 ఎకరాలను స్థిరీకరణ చేయాలి. మొత్తం 22,000 ఎకరాలలో పంటలు పండించడానికి ఈ తాగునీటి ప్రాజెక్టు 3.8 TMCలతో స్టార్ట్ అయింది. టెండర్లు పిలిచారు, జీవో ఇచ్చారు, కాలువలు తవ్వారు, అదే కాంట్రాక్టర్లు కూడా రమ్మన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. వడ్డించిన విస్తరాగా డిపిఆర్తో సహా, జీవోలతో సహా
డబ్బులు కూడా ఇచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్పే ముఖ్యమంత్రి ఈ కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజల మీద వివక్ష చూపుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడిస్తారని చెప్పి ఈ సందర్భంగా విన్నపం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇవాళ డబ్బులు లేకపోవచ్చు కానీ, కరువు ఉండొచ్చు కానీ చాలా చైతన్యం ఉండేవాళ్ళు. తగిన గుణపాఠం చెప్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కరోనా ఓ కుటుంబాన్ని కలచివేసింది. కరోనాతో భర్త చనిపోగా ఆర్థికంగా చితికిపోయిన ఓ ఇల్లాలు ఇంటి కిరాయి కట్టలేక అత్తింటికి వెళ్ళింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కునుకూల గిద్ద గ్రామానికి చెందిన శ్రీధర్ స్వప్న దంపతులకు ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. కరోనా వారి కుటుంబాన్ని కాటువేసి రోడ్డు మీద పడేసింది. భర్త వృత్తిరీత్యా ఓ చిట్ ఫండ్ లో ఉద్యోగం చేస్తున్న తరుణంలో కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు శ్రీధర్ కు కరోనా రావడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కు డబ్బులు ఖర్చు కాగా శ్రీధర్ ప్రాణం కూడా దక్కలేదు. అయిన వారు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం అత్తమామలు కూడా పట్టించుకోలేదని స్వప్న ఆరోపిస్తుంది. మొదట్లో తెలిసిన వారు సహాయం చేయడంతో కొన్ని రోజులు కుటుంబాన్ని పోషించుకున్న స్వప్న ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో అత్తమామలకు ఫోన్ చేయడంతో తమ కొడుకే పోయాక నువ్వు ఎవరని ప్రశ్నిస్తున్నారని, తాను ఇంటికి వచ్చే విషయం తెలుసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని ఆమె తెలిపింది. తనకు తన భర్త ఆస్తిలో సగం వాటా కావాలని, కనీసం తన ఇంట్లో తనకు ఆశ్రయం కల్పించాలని స్వప్న కోరుకుంటుంది. మహిళా సంఘాలు కూడా స్వప్నకు మద్దతుగా ఇంటి ముందు బైఠాయించడమే కాకుండా స్వప్నకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అంటున్నారు. సార్, నా పేరు స్వప్న అండి. మా ఆయన పేరు శ్రీధర్. తను కరోనాతో 2 నెలల క్రితం చనిపోయారు. మాకు చాలా అప్పులు ఉన్నాయి. మాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఏమీ లేవు. 7 నెలల నుండి మా ఆయన కూడా ఖాళీగా ఉన్నారు. కనీసం ఇల్లు అద్దె కూడా అంతకుముందు నుండి మేము కట్టుకోలేదు. కరెంటు బిల్లు కూడా పే చేయలేని పరిస్థితిలో ఉన్నాము. తను వాళ్ళ ఇంటి ఓనర్స్ కూడా ఇప్పుడు తను చనిపోవడం వల్ల ఇల్లు కాల్ చేయండి అంటున్నారు. మా అత్తగారు వాళ్ళు కూడా మా ఆయన చనిపోయినప్పుడు కనీసం అతని దహన సంస్కారాలకు చివరి చూపు కూడా రాలేదు. 10వ రోజు చేయాలి అని ఫోన్ చేసినా కూడా నువ్వెవరు మాకు తెలియదు, నీకు మాకు ఏం సంబంధం లేదను మా తోటి కోడలు వాళ్ళ కొడుకు నన్ను ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. మా అత్తమ్మకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఇక్కడ ఇంట్లోకి రావద్దు అని మాట్లాడింది. నెల మాసకానికి ఆస్తికలు కలపాలి అన్నా కూడా వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు ఇంటి ఓనర్ వాళ్ళు ఇల్లు కాల్ చేయమంటున్నారు. మాకు ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితి. నాకైతే ఎలాంటి ఆధారం లేదండి. ఇప్పుడు ఇంటి ఓనర్స్ బయటికి పంపించారు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు మేము వస్తున్నామని తెలిసి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. నేను ఇక్కడ కూర్చొని కూడా 5 గంటలు అవుతుంది. మేము ఇలానే ఉన్నాం. కొంచెం మీరైనా నాకు న్యాయం కలిగేలా చూస్తారని కోరుకుంటున్నాను. అత్తమ్మని అడిగితే మీకు ఇక్కడ ఏం లేదని మాట్లాడుతుంది. మీరు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక స్వప్న కూడా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి మా తోటి సభ్యురాలకి ఇట్లా అన్యాయం జరిగిందని మేము రావడం జరిగింది. సర్పంచ్ గారితో కూడా మాట్లాడాము. అమ్మ నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే మాకు సామాన్ బయట పడేస్తున్నారు, మాకు ఇల్లు ఖాళీ చేయమంటారు, ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. లాయర్ లక్ష్మి మేడం కూడా మా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి ఆమె ఆశీస్సుల వల్ల ఈ 2 నెలలు నెట్టుకొచ్చింది. దాన సంస్కారాలకు దానికి దీనికి అన్నీ సరిపోయినాయి. అమ్మ మీరు కూడా వెళ్ళి ఆ అమ్మాయికి స్వప్నకు న్యాయం చేయండి అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో చేస్తే మాకు బిడ్డలు ఉన్నారు, మాకు అది ఉన్నది, మేము ఇయ్యం, వాటా ఇయ్యం, అది ఇయ్యం, ఏమి ఇయ్యమని వాళ్ళ బావగారు మాట్లాడారు. అమ్మ తాత్కాలికంగానే 25,000 ఇచ్చి నువ్వు ఒక గుంట జాగా తీసుకోమని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది నీకు ఇష్టమైతేనే తర్వాత నీ ఇష్టంగా ఏదన్నా చేసుకోమన్నారు. నిన్న హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడాము. మాట్లాడితే అమ్మ మీరు వెళ్ళండి, నీకు ఏం కావాలో తీసుకోండి, మళ్ళీ మనం లీగల్గా నువ్వు ప్రొసీడింగ్గా నీ బాబు పెరిగే వరకైనా ఆస్తి వస్తుందని చెప్పిండు. చెప్తే ఈ సామాన్లు బయట పడేయకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసి ఇక్కడ వాళ్ళ అత్తగారింట్లో పెట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా జాబ్ చూసుకొని పిల్లల్ని చదువుకుంటా అనే ఉద్దేశంతో వచ్చింది. మరి రేపు వస్తుందని చూసి వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు. రేపు పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, ఇవి వస్తారు అవి వస్తారు అని. ఆ అమ్మాయి స్వప్న తాళం కొట్టి లోపల సామాన్ ఇస్తే తాళం వేసుకొని వెళ్తానని చెప్పింది. సినీ ఫక్కీలో జరిగిన దాడి దోపిడీ కేసులు పోలీసుల రహస్య విచారణ చేస్తున్నారు. మైలవరం మండలం పొల్లూరులో శుక్రవారం తెల్లవారుజామున 7 లక్షల దారి దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. జయంతి నుండి మండపేటకు 2 లారీల్లో
పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. బియ్యం అమ్మిన సొమ్ము 7 లక్షలు 2 లారీ డ్రైవర్లలో ఒకరికి అప్పగించారు. 7 లక్షల నగదుపై కన్నేసిన మరో లారీ డ్రైవర్ ఖమ్మంకు చెందిన దోపిడీ ముఠాతో కుమ్మక్కై నగదు దోపిడీకి స్కెచ్ వేశారు. ఈ నెల 20 నుండి కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 22న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా, 27న భారత్ బంద్, అక్టోబర్ 5న పోడు రైతులకు మద్దతుగా 400 కిలోమీటర్ల మేర రాస్తా రోకోలు నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. పోడు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టుల సూచనలను సైతం ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని, కోవిడ్తో జీవనాధారం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రతిపక్షాలన్నీ పోరాటంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. ప్రజా వ్యతిరేక విధానాలతో మోడీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. విధానాలు ఇవాళ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రత్యేకించి ఈ ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో బతుకుదెరువు కోల్పోయినటువంటి వాళ్ళు, కార్మికులు, సాధారణ ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను ఆదుకోవటానికి కావలసిన విధానాలు రావాలని అన్ని పార్టీలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. కోర్టులు కూడా చాలా సూచనలు చేసినాయి. అటు కోవిడ్ విషయంలో నియంత్రణ కోసం కానీ, కోవిడ్తో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ, కోవిడ్ కారణంగా బతుకుదెరువు కోల్పోయినటువంటి వాళ్లకు ఒక జీవనాధారం కల్పించే విషయంలోనూ, పోడు రైతుల విషయంలోనూ చాలా సూచనలు చేసినాయి. వాటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. అన్ని పోరాట ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి చివరాఖరికి ప్రత్యక్ష పోరాటం ఒకటే మిగిలి ఉంది. ఆ ప్రత్యక్ష పోరాటం మన రాష్ట్రంలో 3 భిన్నమైన పాయలుగా ప్రారంభమై నిన్న అందరం కూర్చొని వీటిని సమన్వయపరుచుకొని ఒక నిరసన కార్యక్రమంగా దీన్ని పెంపొందించడం జరిగింది. 20 నుంచి మొదలవుతుంది. ప్రిపరేషన్ అయితే రేపటి నుంచే. వాస్తవానికి రేపు ఒక సదస్సు ఉంది, రైతు సదస్సు, ఎల్లుండి పోడు రైతుల సదస్సు ఉంది. తయారీలు జరుగుతూ ఉన్నాయి. వీటి కొనసాగింపుగా 20 నుంచి ఒక భారీ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులకు కొనసాగింపుగా 22 నాడు మహాధర్నా ఉంటుంది, 27 నాడు భారత్ బంద్ ఉంది, 5 అక్టోబర్ నాడు పోడు రైతుల రాస్తా రోకో కార్యక్రమాలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోహ్లీ, సిరాజ్ల కోసం ప్రత్యేక ఫ్లైట్. యుఏఈకి బయలుదేరుతున్న భారత ఆటగాళ్లు. సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం. ప్రమాదానికి కారణాలపై స్పందించిన పోలీసులు. బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు. తొలి పూజలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి. మొరాయించిన నిజాం సాగర్ గేట్. 3000 క్యూసెక్ల నీటి వృధా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.